బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ లో పాక్ సైన్యం చేతులెత్తేసింది. ఎంతలా అంటే తెల్ల జెండాలు ఎగురవేసేంతలా. ఒక్కొక్కటిగా సాక్ష్యాలు బయటకొస్తున్నాయి. భారత సైన్యం దాడితో పాక్ సైన్యం కకలావికలమైంది. తూటాల వర్షాన్ని తట్టుకోలేక ఆర్మీ పోస్టులపై తెల్ల జెండాలు ఎగరేసింది. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్న తెల్ల జెండా పాక్ సైన్యం ఎగరవేసిందే. వజ్రా కాప్స్ కు ఎదురుగా పాక్ ఆర్మీ పోస్టులో కనిపించింది. పాక్ సైన్యం తెల్ల జెండా చూపడంతో మన సైన్యం కాల్పులు ఆపేసింది. అప్పటికే పాక్ ఆర్మీ పోస్టులను భారీగా ధ్వంసం చేసింది భారత సైన్యం. ఓవైపు దాడులను తట్టుకోలేక చేతులెత్తేసి తెల్ల జెండాలు చూపించగా, మరోవైపు తామే గెలిచామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు అక్కడి పాలకులు. తాజా వీడియోతో పాక్ సైన్యం నవ్వుల పాలైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, చూస్తున్నాం పాకిస్తాన్ లో కనిపిస్తున్నటువంటి తెల్ల జెండాలు క్లియర్ కట్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఆపేసినట్టేనా? పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం మనం చూసాం. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో త్రివిధ దళాలతో దాడులకు పాల్పడింది. దాదాపు 10ల సంఖ్యలో ఉగ్రవాదుల స్థావరాలపైన కూడా దాడులు చేసిన పరిస్థితి. సో ఈ సందర్భంగా పాక్ ఎదురు కాల్పులు భారత్ పైన చేయడం, భారత్ దానికి స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తూ పాక్ కాల్పులు చేస్తున్నట్టే పాక్ సైన్యం పైన కూడా వైమానిక 3 రకాల దాడులు, ఇటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేసి భారీగా దాడులు చేసింది. ఆ దాడులు తట్టుకోలేక పాక్ మోకరిల్లిన పరిస్థితి. పాక్ సైన్యం తెల్ల జెండాలు ఎగరవేసిన పరిస్థితి. సరిహద్దులకు సంబంధించినటువంటి తెల్ల జెండాను ఎగరవేసిన వీడియో ఇప్పుడు తాజాగా నెట్టింట్లా వైరల్గా మారుతుంది. ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు, ఒక ఆధారం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాక్ అంతర్జాతీయ స్థాయిలో తామేదో గెలిచాము, యుద్ధంలో మేము పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నామంటూ కొంత ఆర్భాటాలు చేస్తూ మేకపోతూ గాంభీర్యం కూడా ప్రదర్శించిన పరిస్థితిని మనం చూసాం. కానీ భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూ కూడా ఉగ్రవాదుల ఏలివేతే లక్ష్యంగా అందుకు సపోర్ట్ చేస్తున్నటువంటి పాక్ ఆర్మీ స్థావరాలపైన కూడా 3 వైమానిక త్రివిధ దళాలతో దాడులు చేసిన పరిస్థితి. ఆ దాడులను తట్టుకోలేక పాక్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో తెల్ల జెండాలను ఎగరవేసింది పాక్ సైన్యం. దానికి సంబంధించిన ఒక కీలక ఆధారానికి సంబంధించిన వీడియో కూడా 7 సెకండ్ల వీడియో ఇప్పుడు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది పాక్ మోకరిల్లినకు మోకాళ్లపైన నిల్చుందన్న దానికి సాక్ష్యం అంటూ కూడా నెట్టింట్లో కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. భారత్ మాత్రం పాక్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదకు మద్దతుగా నిలుస్తున్న అంశాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అమెరికా కూడా కొన్ని శాంతి చర్చల పేరుతో కూడా కొన్ని చర్చలు కూడా జరిగాయి. ఆ చర్చలకు ముందే పాకిస్తాన్ సైన్యం భారత్ చేస్తున్నటువంటి దాడులను తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది తెల్ల జెండాలను ఎగరవేసింది. తెల్ల జెండాను సాధారణంగా ఎగరవేస్తుంటారు. శాంతికి సిద్ధంగా ఉన్నాం, కాల్పులను మీరు విరమించండి, మేము ఇక ఓడిపోయామన్న సంకేతాలు ఇస్తున్నందుకు చిహ్నంగానే తెల్ల జెండాను ఎగరవేస్తారు. అందుకు సాక్ష్యం పాకిస్తాన్ సైన్యం ఓడిపొందడానికి ఒక తెల్ల జెండాను ఎగరవేసిన దానికి ఇదొక సాక్ష్యంగా, ఇదొక ఆధారంగా, ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. మనం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అనేక ఉద్రిక్తత పరిస్థితులు భారత్ పాక్ సరిహద్దులో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంతో పాటు ఇటు మరికొన్ని గుజరాత్ రాష్ట్రం, ఈ 3 రాష్ట్రాలు పంజాబ్, గుజరాత్, ఇటు మధ్యలో ఉన్నటువంటి రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల వెంబడి కూడా వైమానిక దాడులు, ఇటు పాకిస్తాన్ ఆర్మీ బేస్లపైన కూడా అత్యంత భారీ స్థాయిలో దాడులు చేసింది భారత సైన్యం. ఇందుకు పాకిస్తాన్ సైన్యం మాత్రం వెనుతిరగడమే కాకుండా తెల్ల జెండాలను ఎగరవేసి తమ ఓటమిని అంగీకరించింది. ఇదొక సాక్ష్యంగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదొక వైరల్గా మారిన పరిస్థితి. ఇది ఒక నిదర్శనం. అంతర్జాతీయ స్థాయి ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని పరీక్షిస్తున్నాయి, ఇంకా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. సో తాజాగా సీజ్ ఫైర్ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన అనంతరం కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఇది ఒక కీలక ఆధారం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు ఎన్నో మాటలు మాట్లాడారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మేము సిద్ధంగా ఉన్నాం, భారత్తో యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము, కొన్ని ప్రగల్భాలు పలికారు. కానీ తాజాగా బయటపడిన వీడియోతో ఒక నిదర్శనం, వాళ్ళు వెనుకడుగు వేశారు, పాక్ సైన్యం ఓడిపోయిందన్న దానికి కూడా ఈ తెల్ల జెండా ఒక సాక్ష్యంగా బయటపడిందని చెప్పుకోవచ్చు. మరి ఇది తాజాగా ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రపంచ దేశాలు
దేశాలు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం వెనుకడుగు వేసింది, తెల్ల జెండా ఎగురవేసింది. భారత్ సైన్యం చేస్తున్నటువంటి దాడులను తట్టులేక అని కూడా ఈ తాజాగా ఈ వీడియోతో ఒక బయటపడిందని చెప్పుకోవచ్చు. మరి తాజా పరిణామాలు ఇప్పుడైతే ఉద్రిక్తతలు సద్దుమణిగి భారత్ పాక్ సరిహద్దుల్లో కూడా కొంత ప్రశాంతమైన వాతావరణమే ఉన్నప్పటికీ గతంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగినటువంటి పాక్ చెప్పినటువంటి అబద్ధాలకు ఇదొక రుజువుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో భారత్లో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఇదొక పెద్ద స్థాయిన ప్రచారం జరుగుతున్న పరిస్థితి, ఇదొక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొంది. కానీ గతంలో పాక్ చెప్పినటువంటి ప్రగల్భాలు అన్ని అబద్ధమని ఈ ఒక జెండా, ఈ వైట్ జెండాతో బయటపడిందని అయితే మనం చెప్పుకోవచ్చు సౌమ్య. అయితే సాగర్, అంటే మనం చూస్తున్నాం కదా, ఒకవేళ తెల్ల జెండాలు ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు కాబట్టి అంటే దీనికి ఇది దేనికి నిదర్శనం అని చెప్పొచ్చు? అంటే ఇకపై మళ్ళీ ఎప్పుడు మన వైపు రారు అని చెప్పి అంటే భయపడుతున్నట్లుగా మనం అనుకోవచ్చా? సాధారణంగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో, సరిహద్దు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో అటువైపు ఉన్న సైన్యం కానీ ఇటువైపు ఉన్న సైన్యం కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాంతికి ఇక మేము ఓడిపోయాము, లేదంటే శాంతి చర్చలకు సిద్ధము, మేము చర్చలు జరపడానికి సిద్ధము, మేము వెనుకడుగు వేస్తున్నామన్న సంకేతాన్ని ఇస్తూ కూడా ఒక తెల్ల జెండాలు ఎగరవేస్తారు. కొన్ని సందర్భాల్లో మృతదేహాలను, సైనికులకు సంబంధించిన మృతదేహాలను తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రజలు, స్థానిక ప్రజలు ఒకవేళ ఉంటే యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ తెల్ల జెండాలను ఎగురవేస్తారు. కానీ పాక్ సైన్యం చేస్తున్నటువంటి, భారత సైన్యం చేస్తున్నటువంటి దాడులకు తాము ఒక శాంతి చర్చలకు సిద్ధం, మేము ఓటమిని అంగీకరిస్తున్నామని అందుకు చిహ్నంగా కూడా ఈ తెల్ల జెండా ఎగిరేసినట్లుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అంశం అనేది తాజాగా బయటపడింది. 7 సెకండ్ల నిడివిగల ఈ వీడియో, తెల్ల జెండాలు పాక్ సైన్యం భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు జరుగుతున్న సందర్భంలోనే ఈ జెండా ఎగిరవేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదొక మనం సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. తాము ఇక మళ్ళీ కాల్పులు జరపం, మీరు కాల్పులు ఆపండి, మా వైపు నుండి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అంగీకరిస్తూ ఒక చిహ్నంగా కూడా ఈ తెల్ల జెండాను ఎగరవేసినట్లుగా కూడా మనకు ఒక ఆధారం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ ఆధారంతో పాక్ చెప్పినటువంటి అన్ని అవాస్తవాలైనది ప్రపంచం ముందు ఇదొక నిదర్శనంగా, సాక్ష్యంగా బయటపడిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఎన్నో మాటలు చెప్పింది, యుద్ధ సందర్భం కావచ్చు, సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్తో భారీ దాడులు, వైమానిక దాడులు కూడా పెద్ద ఎత్తున పాక్ మిలిటరీ బేస్ల పైన కూడా అటాక్ చేసిన సందర్భాలను మనం చూస్తాం. వాటిలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైన్యం నష్టపోయింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు తమ నష్టాన్ని పక్కన పెట్టి తాము కొన్ని ప్రగల్భాలు పలికారు, కొన్ని అవాస్తవాలను కూడా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ భారత్ అన్నిటినీ పూర్తిగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ అన్ని క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఈ రోజు దానికి సంబంధించినటువంటి కీలక వీడియో, 7 సెకండ్లో ఉన్నటువంటి ఒక వైట్ జెండా పాకిస్తాన్ సైన్యం ఎగురవేసింది. భారత్ సంబంధించినటువంటి సైన్యం చేస్తున్న దాడులకు తట్టుకోలేక వాళ్ళు ఓటమిని అంగీకరిస్తూ మోకరిల్లుతూ కూడా ఒక తెల్ల జెండాను ఎగురవేసింది. ఇది ఒక శాంతికి మేము ఓటమిని అంగీకరిస్తున్నందుకు చిహ్నంగానే ఈ తెల్ల జెండాను ఎగురవేస్తుంది. యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ రకంగా తెల్ల జెండా ఎగురవేస్తే వాళ్ళు ఇంకా ఓటమిని అంగీకరిస్తూ శాంతికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నానికి ఇదొక నిదర్శనం. తాజాగా బయటపడ్డ వీడియోతో పాక్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, తాము చేస్తున్నటువంటి అసత్య ప్రచారం అని కూడా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో పాకిస్తాన్ నవ్వుల పాలైంది ప్రపంచ దేశాల ముందని కూడా ఇదొక స్పష్టమైన ఆధారంగా కూడా మనం చెప్పుకోవచ్చు సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.